రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం, కానీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ముందు హామీల అమలుపై దృష్టి పెట్టాలని చురకలంటించారు. రేవంత్ రెడ్డి లాంటి అహంకార నాయకులను టీఆర్ఎస్ తన ప్రస్థానంలో చాలా మందిని చూసిందని తేల్చి చెప్పారు. మఖలో పుట్టి పువ్వలో పోయే పార్టీ అని చాలా మంది నీలిగారని, అయినా 2.5 దశాబ్దాలు నిలబడి మీలాంటి వాళ్లను గులాబీ పార్టీ మట్టి కనిపించిందని గుర్తు చేశారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చినందుకా, లేక తెలంగాణను డెవలప్ చేసినందుకా, లేక కాంగ్రెస్ను దొంగ హామీలను ప్రశ్నించినందుకా అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.